నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా బైంస మండలంలోని గుండేగావ్ ప్రాథమిక పాఠశాల నందు చదువుతున్న 30 మంది చిన్నారులకు నోట్బుక్స్, బ్యాగ్స్, టైస్, బెల్టులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్, PACS డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్, ముతోల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఐఎల్ఓ అవగాహన సదస్సు భైరత్నూర్ మండల్ కొత్తగూడలో జరుగుతుంది. దానికి అధ్యక్షత మన పటేల్ గారు, జుగత్రావు పటేల్ గారు అధ్యక్షత జరుగుతుంది. అయితే ఈ అవగాహన సదస్సులో మన మండల ఐఎల్ఓ కోఆర్డినేటర్ రఘునాథ్ పవార్, గ్రామ కోఆర్డినేటర్ వినాయకరావు, మిగతా మహిళలు వాళ్ళు పాల్గొంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఐఎల్ఓకి సంబంధించినటువంటి 5 పిల్లర్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, అదేవిధంగా స్త్రీ పురుష వ్యత్యాసం, అంటే పని ప్రాంతంలో స్త్రీ పురుష వ్యత్యాసం ఇవ్వకుండా వారికి వేతనాలు పురుషునికి ఎంత ఇస్తారో మన మహిళకు అంత ఇవ్వాలని, అదేవిధంగా సంఘాల ఏర్పాటు హక్కు కూడా కల్పించాలని, దాంతో బేరసారాల హక్కు వచ్చి మనకు రైతులు గిట్టుబాటు ధర నిర్ణయించుకునే అధికారం వస్తుంది. కాబట్టి రైతు సంఘాలు గాని కార్మిక సంఘాలు గాని ఏర్పాటు చేసుకునే హక్కు ఉండాలని, అదేవిధంగా ఈ వెట్టి చాకిరి నిర్మూలన అనేది చేయాలని, అదేవిధంగా 5వ పాయింట్ ఏదంటే వారికి సంబంధించినటువంటి ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్, అంటే ఉద్యోగ భద్రత, తర్వాత వారి ఆరోగ్య పరిరక్షణ గురించి ఈ యొక్క 5 అంశాల గురించి ఈరోజు అవగాహన సదస్సు జరుగుతుంది. ఈ అవగాహన సదస్సులో ఉన్నటువంటి ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వారికి అవగాహన కల్పించి మళ్లీ ఈ 5 సమస్యల మీద ఎంతవరకు అమలు అవుతుంది అనేది మళ్లీ ఇక్కడ వచ్చి మేము తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవగాహన సదస్సును విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. డిసైడ్ అయ్యాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. మెట్ల చిట్టాపూర్, జి రాజేశ్వర్, ఎస్ కవిత, కోనరావుపేట్, జగ్గసాగర్ సర్పంచ్, ఏఎస్ఆర్ తండ సర్పంచ్ ఏఎస్ఆర్ తండ, తర్వాత చౌలమంది గ్రామం, తర్వాత ఆత్మకూరు గ్రామం, ఆత్మకూరు సర్పంచ్ గారు, మేడిపల్లి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అనసూయ, ఎస్ అనసూయ, వేంపేట్. ఏ మనిషికి ఏం చేయాలి, ఎవరికి ఏం చేయాలి, ఎవరు అడగకుండా కళ్యాణలక్ష్మి ఎవరు అడగలే. లగ్గం చేసుకోవడం తర్వాత 50 లక్ష రూపాయలు ఇస్తారా ముఖ్యమంత్రి మన గొడవ అడిగినవా? అడగలే. పేదవాళ్ళు లగ్గం చేసుకుంటే ఏ విధంగా కష్టం ఉంటుంది, కష్టం ఎన్ని కష్టాలు పడతారు, ఏ దగ్గరికి దగ్గరకు ఈ 10, 5 అప్పు తెచ్చుకున్న పరిస్థితుల్లో కనీసం మనం 1,100,000 ఇస్తారన్నా కొంతవరకు సాయం అవుతుందన్న ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి 1,100,000 ఇస్తున్నారు. అదేవిధంగా చిరుకుబడ్డానంటే నెత్తి కోక్కునే పరిస్థితి ఉంటుంది. నేను కూడా ఒక రైతులుగా నాకు కూడా తెలుసు, నా కష్టాలు చూసినా వాటిని ఆ రైతు కూడా నెత్తుకోక్కుని ఎవరి దగ్గర పోదాం, మనసంతలకు వదులుతాం, కలుపు పెంచిన పోదాం, పైసలు పడుదాం అని చెప్పిన పరిస్థితి రావద్దని ఎకరానికి 5,000 చొప్పున 2 పంటలు 10,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ఇలా చెప్తారు. బీజేపీ బాగా సంకలు కొడతారు, బాగా ముద్దలు కొడతారు కదా, వచ్చి ఉల్లాలు వచ్చి అడుగున ఎకరాన్ని ఇస్తున్నారా బాబు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా, 2,000 రూపాయల పెన్షన్ మీ ప్రధానమంత్రి గుజరాత్ లో 800 రూపాయలు ఇస్తున్న పెన్షన్ మీరు మరి ఏం చేద్దామని మీరు వచ్చి మనం ముస్తారని చెప్పి ఓట్లు అడుగుతున్నారని చెప్పి అడుగులు వేస్తాయి. ఇక వస్తాను 4 రోజులైతే ఊర్లో దొంగలు పడ్డట్టు నేనంటే నేను ఒక్కొక్క పార్టీలో 5-6 మొబైల్ ఇప్పటికీ దొంగల మొబైల్ అంటే 5-6 మొబైల్ నేను నాకు టికెట్ వస్తుంది, నాకు టికెట్ చెప్పుకుని తిరుగుతున్నాను. గొడవలు అయితే పెద్ద పెద్ద అక్షరాల బొమ్మలతో రాపించుకుంటారు ఎక్కడో అక్కడ. ఆ పరిస్థితులను అడుగులు మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కాంగ్రెస్ వాళ్ళు వస్తే అడగాలి, ఎక్కడ ఇస్తలేదు. ఏ రాష్ట్రంలో కూడా మన దగ్గర ఉన్న పథకాలు ఇస్తలేదు. అందుకే మన రాష్ట్రం ఇది చేస్తున్నా కనుక మన రాష్ట్రం ఒత్తిపడేయాలి, ముఖ్యమంత్రి గారిని దొక్కిపడేయాలి. తొక్కేసి వచ్చిన మా ప్రభుత్వాలు వస్తే ప్రజలకు ఇదే పీడించుక తిందామన్న మంచి ఆలోచనతోనే కానీ ఒక్క మంచి ఆలోచన మన దగ్గర లేదు. ఆ ప్రభుత్వాలు ఇప్పుడు వస్తే ఇంకొక 7 ఏడాది ఉన్నాయి మన ఎన్నికలు. ఇప్పుడు మునుగోడకి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సుజాత సత్యనారాయణ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు గారు,
మండల పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా గౌరవ సర్పంచులు, ఎంపీటీ తర్వాత ఏ ఆడపడిచారు కానీ డెలివరీ పోతే మీరు ఫోన్ చేస్తేనే మీకు బండి తీసుకుపోతుంది. అంబులెన్స్ వస్తుంది, తీసుకొని పోతుంది, డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ మీ ఇంటి దగ్గర వదిలిపెట్టే విధంగా ఏర్పాటు చేశారు. ఆపరేషన్ అయిన తర్వాత ఒకవేళ డెలివరీ అయినాక నార్మల్ డెలివరీ అయితే పర్వాలేదు, ఆపరేషన్ అయినా రూపాయి ఖర్చు కాకుండా నీకు రాగా కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల పెడితే 13,000 రూపాయలు, మగపిల్లాడు పెడితే 12,000 చెక్ ఇచ్చి ఒక 2,000 రూపాయల సామాగ్రి ఒక 3 నెలలకు 4 నెలలకు సరిపోయేటట్టు సామాగ్రి ఇచ్చి మొత్తం ఇంటికి వదిలేస్తున్నాం. మరి ఏ ప్రభుత్వం చేసిందో పాత ప్రభుత్వాలు ఏనాడు కూడా హాస్పిటల్ కట్టింది కానీ హాస్పిటల్ ఏం జరుగుతున్నా కూడా ఎన్నడూ కూడా ఆలోచించలేదు. ఎన్నడూ కూడా ప్రజలకు పేదవాళ్ళకు లాభం చేయాలని చూడలేదు. మరి ముఖ్యమంత్రి ఆలోచించి మీ దవాఖాన పోయినట్టే మీ పైసలు లేదు, మీరు నిశ్చిత అయ్యో ₹1,00,000 ఖర్చు అని 20,000, 30,000, 40,000 దాంట్లో కొన్ని బీమాలకు తీయాలని ఉంటుంది కనుక ఆ ప్రకారంగా దాదాపు 35 లక్షల రూపాయలు ఇవాళ మనం పంచుతున్నాం. మెట్పల్లి పట్టణమును, మెట్పల్లి రూరల్ అంతే, గ్రామాలు మెట్పల్లి పట్టణం నుంచి 30 లక్షల రూపాయల దాకా వస్తున్నాం. ఇక మనం ఒక లక్ష మైనార్టీ నాయకులు వచ్చారు, పైసలు లేవు దవాఖాన పోదామంటే ఎట్లా సార్ అంటే ఒక నీమ్స్ హాస్పిటల్కి ఇస్తున్నాం. నీమ్స్ హాస్పిటల్కే రోజు మొదలైస్తారు, అడ్వాన్స్ ఇస్తారు. వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే 4 లక్షలు పెట్టుకున్నారు. 4 లక్షలు ఖర్చు అయితే దవాఖాన నుంచి రాసిచ్చారు. ఇప్పుడు వాళ్ళకి 3 లక్షల రూపాయలు మన ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి వాళ్ళకి చెక్ ఇస్తున్నాం. పేదవాళ్ళు రోజుల్లో కూడా దవాఖానకు పోయలేని పరిస్థితి ఉంటే వాళ్ళు కూడా 4 లక్షలు పెట్టుకుని వాళ్ళు కూడా 3 లక్షలు పొద్దున రోజులు ఇచ్చారు. ఇక మన ప్రభుత్వం మన పైసలు మనందరితో ట్యాక్స్ల రూపంగా పోయిన పైసలు మళ్ళా మనకే వస్తున్నాం. ఏదో విధంగా వస్తున్నాం, పెన్షన్ల ద్వారా కానీ, కళ్యాణ లక్ష్మి ద్వారా కానీ, రైతు బంధు ద్వారా కానీ. మన డబ్బులు మన తెలంగాణలో జమ అయ్యే డబ్బులే మనకు అందుతున్నాయి కానీ ఎప్పుడు కేంద్రంకి ₹1 ఇస్తలేడు. కేంద్రం నుంచి ఎప్పుడు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోనే ఇందాక పెద్దలు చెప్పినట్టు రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ఇట్లాంటి చెక్కులు తెచ్చి ఇస్తున్న ఘనత ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారు అని అంటే అది మన కోరుట్ల ఎమ్మెల్యే మన విద్యాసారావు గారు. ఇంతకుముందు గత ప్రభుత్వాలలో మనం చూస్తుంటే అంటే ఏదో ఇది పక్షపాత ధోరణితో ఇంకో రకంగా చెప్పుకోవడం కాదు. హాస్పిటల్ పోతే మనిషి చికిత్స కంటే ఎక్కువ పైసలు ఎక్కడికి వెళ్ళి తేవాలనే రంది ఇంతకు ముందు ఉంటుండే. అట్లాంటి పేద కుటుంబాలకు ఈరోజు పెద్ద చికిత్స అవసరం ఉంటే రిలీఫ్ ఫండ్ ద్వారా మనకు ఏవైతే చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మన